వాగ్దానము. కీర్తనలు 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనకి దేవుడు ఎలాగ నడవాలి, ఎలాగ ఉండాలి, ఏ విధముగా మనము ఆలోచించాలి, ఏ విధముగా మన యొక్క దినచర్య చేయాలి, మన యొక్క సమస్యలు ఎలాగ పోవాలి అనేది దేవుడు మనకి బోధిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆనాడు మోషే ఎంతో భయపడ్డాడు. నేను నత్తి గలవాడును, నా వలన కాదు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పారు మోషేకి, నేను నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాను, నువ్వు భయపడకు, వెళ్ళి నా బిడ్డలను నువ్వు నడిపించు అని చెప్పినప్పుడు మరి వెళ్ళినప్పుడు మోషేకి తోడుగా ఉండి దేవుడు నడిపించారు. అలాగనే మన జీవితాలు కూడా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడు మనకి ఆలోచన చెప్పి ఆయన మన యొక్క జీవితాలలోని ఎంతగానో సుఖమైన మార్గాలను తెరిచి మన జీవితము సంతోషమయముగా చేస్తాను అని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మనకి ఎంత గొప్ప వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉండగా మనము భయపడనవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనల్ని నడిపిస్తానంటున్నారు. ఆయన ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యములోని యెహోవా యందు నమ్మిక ఉంచువాన్ని కృప ఆవరించును, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించిడి, ఉల్లాసించిడి. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, దేవుని యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించి ఎల్లప్పుడూ కూడా నీతిమంతులు సంతోషించి ఉల్లాసిస్తారు. ఎందుకనగా ఆయనే మనల్ని నడిపించి మన యొక్క జీవితాలని కట్టి మనల్ని, మన బిడ్డల్ని ఎంతగానో ఆయన హస్తములో భద్రపరుస్తాను అని ఈ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క జీవితాలలో దేవుని ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేసి, మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించే దేవుడుగా ఈ దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపతో, కనికరముతో ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా, నీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్య, మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యము, వారి పనులు, వారి యొక్క ఉద్యోగములు, వారికి ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరే సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యము తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. నాయన, బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుక దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి నాయన. మీ కృపా కనికర దీవెన బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉంచండి నాయన. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నాయన. నా తండ్రి, ఎవరైతే ఏ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మీరే మీ యొక్క కృపలో నాయన జరగడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. నాయన, డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీసు వారిని భద్రపరిచి నా ప్రభా. నాయన, ఎటువంటి తెగులు, ఎటువంటి కరోనా రాకుండా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను నాయన. నా తండ్రి, బిడ్డలు డ్యూటీ చేస్తూ ఉండగా వారందరికీ తోడై ఉండండి నా ప్రభా. మీ కృపని అనుగ్రహించండి నా ప్రభా. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేయండి. నా దేశంలో ధరలు పెరగకుండా సహాయం చేయండి నా ప్రభా. నాయన, మంచిగా అందుబాటులో ప్రతి ఒక్కరికి, సామాన్యులకి ప్రతి ఒక్క అవసరత, నిత్యావసరత నా ప్రభా అందుబాటులో ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎవరు ఇబ్బంది పడకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన, అనాథ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, ముసలి వారిని జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. అడుగున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, హ్యాండిక్యాప్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. యేసయ్య, రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి
నాయన వారి యొక్క పంటలు చక్కగా పండి నాయన సంతోషించలాగున వారికి సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరిని మీ యొక్క కృపా కనికర దీవెనలు భద్రపరిచి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.